హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. రీసెంట్ టైమ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే లాంగ్ వీడియోస్ చేయడమే మానేసాను, నా హెల్త్ బాగోక. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి, నాకు రీసెంట్గా అయితే డెలివరీ అయింది. బాబా అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు. అట్లాగే ఏంటంటే నాకు రీసెంట్ టైమ్స్లో సి సెక్షన్ జరిగింది. నార్మల్ డెలివరీ అయితే కాదండి, ఫస్ట్ టైం కూడా సి సెక్షనే. సో దానివల్ల నేనైతే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. చాలా టైర్డ్గా ఉంటుంది, అందుకని నేను వీడియోస్ చేసే ఓపిక కూడా లేదు నాకైతే. అండ్ అలాగే నేను డెలివరీ తర్వాత కొన్ని వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని టిప్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను సి సెక్షన్ లేడీస్కి. త్వరలోనే ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఒక 5 days అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను. 5th day అయితే నన్ను డిశ్చార్జ్ చేసేసారు, ఇంటికి వచ్చేసాము. అట్లాగే ఏంటంటే ఇప్పుడైతే నేను పెద్దగా పనులు ఏమి చేయలేను కాబట్టి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను ఇంట్లోని. మా పిల్ల క్లాత్స్ అనేవి, కాటన్ క్లాత్స్ అనేవి మడత పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలకైతే మేము డైపర్స్ వాడము కదా, చంటి పిల్లలకి 5 months వరకు కూడా. సో అవన్నీ అయితే నేను కట్ చేసి చక్కగా నీట్గా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ అలాగే మేము డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన కాడి నుంచి కూడా వర్షాలండి, అసలు ఫుల్ వర్షాలు. అసలు తుఫాన్ అని చెప్పారు కదా, మోంతా తుఫాన్ అని చెప్పేసి. సో ఆ తుఫాన్ వల్ల వర్షాలు అన్నమాట మనకి. అందుకే మా అమ్మగారు ఇంట్లో అయితే తీగలు ఇలా కట్టారు. పిల్లల బట్టలు అయితే చాలా అయిపోతున్నాయండి, చాలా క్లాత్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే బయట వర్షం మూలని ఎక్కడ ఆరేయడానికి కుదరట్లేదు. అందుకని ఇంట్లో ఇలాగ 2-3 తీగలు అయితే కట్టేశారు. ఆ పక్క గదిలో కూడా ఒక 2 తీగలు అయితే కట్టారండి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ హౌస్ వచ్చేసి ఈ పక్క గది మేము ఇంతకుముందు రెంట్కి ఇచ్చేవాళ్ళం. రీసెంట్గా అసలు మా ఇంట్లోకి ఎవరు అద్దెకైతే రాలేదు. సో దానివల్ల ఖాళీగా ఉండడం వల్ల మేమైతే ఈ గదిలో ఉంటున్నాం. ప్రస్తుతానికి ఒక 7 days మాకు స్నానం అయ్యే వరకు కూడా నేనైతే ఈ గదిలోనే ఉంటామండి మా పాపతో కలిసి. ఆ తర్వాత మేము మా బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతాము. అలాగే రీసెంట్ టైమ్స్లో మోంతా తుఫాన్ వల్ల చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడ్డారండి. సో ఈ తుఫాన్ గట్టెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్లైమేట్ అయితే కాసేపు ఎండగా కాసేపు వర్షం అయితే పడుతూ ఉంటుంది. చినుకులు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పడుతూనే ఉంటున్నాయి కొంచెం కొంచెం. అలాగే నాకైతే పత్తం పెట్టారండి. సో పత్తంలో ఏముంది, డైలీ బీరకాయ తినాలి, అందుకని బోర్ కొట్టేసి మమ్మీని బీరకాయతో పచ్చడి అయితే చేయమని చెప్పాను. అండ్ అలాగే మన బాలింత్రాలు అప్పుడు ఏంటంటే నడుం బలం కోసం అని చెప్పేసి తాటి బెల్లం అనేది తినమని చెప్తారండి. అలాగే పాలల్లో కూడా తాటి బెల్లం వేసుకొనే తాగాలి, షుగర్ అస్సలు వాడకూడదు. షుగర్ వాడడం వల్ల ఏంటంటే దగ్గు అనేది వచ్చేస్తుంది, దగ్గు అస్సలు రాకూడదు బాలింత్రాలు అప్పుడు. సో అందుకని చెప్పేసి తాటి బెల్లం అనేది వాడతారు. సో ఇందులో ఏంటంటే ఈ తాటి బెల్లంలో మిరియాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, తాటి బెల్లం కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. అలాగే నాకు ఆకలి వేసినప్పుడల్లా ఏమైనా స్నాక్స్లా కావాలన్నా ఈ తాటి బెల్లమే తినమని చెప్పారు. మనం ఏంటంటే మామూలు టైంలో ఏదో ఒక నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అని తింటూ ఉంటాం కదా, అలాంటివి గుర్తొచ్చినప్పుడల్లా ఒక్క తాటి బెల్లం ఇట్లా నోట్లో వేస్తూ ఉంటాను అనమాట నేను. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, బాగున్నా బాగోపోయినా ఈ టైంలో మనకి ఇది తప్ప ఏది లేదనమాట, అన్నీ అవే అనుకొని తినేయాలి. అండ్ అలాగే నా మొహం చూసారు కదా, అయితే చాలా నీరసపడిపోయానండి సి సెక్షన్ వల్ల. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నార్మల్ డెలివరీ అనేది చాలా చాలా బెటరు. అండ్ అలాగే మేము ఇంటికి వచ్చేసరికి చుట్టూ ఉన్న చెట్లు కూడా బాగా పెరిగిపోయినాయి వర్షానికి. వర్షం అలా పడుతూ ఉండడం వల్ల చెట్లు కూడా పచ్చగా ఉండి పెరిగిపోయినాయి అనమాట. మాకు ఏంటంటే ఇటు సైడ్ నుంచి పాములు వస్తున్నాయి అనమాట, చెట్లు అలా పెరగపోవడం వల్ల. సో అవైతే కొట్టించేసే వాళ్ళం. ఈ మధ్యన అశ్రద్ధ చేయడం వల్ల కొట్టించలేదు. అందుకని డెలివరీ ముందే 2-3 పాములు అయితే వచ్చినాయి. నా డెలివరీ వచ్చేసరికి చెట్లు ఇంకా బాగా ఎదిగిపోయినాయి అనమాట. సో మేమైతే ఫస్ట్ ఇవి కొట్టించేసేయాలి, అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు. పాములు మాత్రం గోడలు ఎక్కేసి మరి గోడలని కాదు కానీ చెట్లు ఎక్కేసి చెట్ల మీద నుంచి అయితే ఈజీగా మా వైపు వచ్చేస్తుంది, ఇంకెటు దారి లేదు అవి రావడానికి. అలాగే నేను రీసెంట్ టైంలో ఇన్స్టాగ్రామ్లో కూడా నా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా లాస్ట్లో నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తున్నానండి. తప్పకుండా అందరూ ఫాలో అయిన ఇన్స్టాగ్రామ్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్
చేసుకోండి. అలాగే నాకు ఎవరు పుట్టారనేది రివీల్ చేయలేదు కదా, నాకైతే పాప అయితే పుట్టిందండి. ఫస్ట్ పాపే, రెండోసారి కూడా పాపే. సో నాకైతే బాధగా ఏం లేదు, ఇద్దరు మహాలక్ష్మిలు అయితే పుట్టారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో అలాగే తప్పకుండా అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.